ayat number 17. وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي اللهم ربي زدني علما اللهم ربي زدني علما اللهم ربي زدني علما. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి తండ్రి కుమారుడు కుమార్తెలు అనే సాంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పరిశుద్ధుడు, తన ఉత్తర్వులను ఆదేశాలను తిరుగులేని విధంగా అమలు పరిచేవాడు అల్లాహ్. సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, మహారక్షకుడు, మానవోత్తముడు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక. ఆమీన్. ఈ నేటి ఆధ్యాత్మిక శాంతి సమావేశానికి విచ్చేసినటువంటి సభ పెద్దలు మరియు నా తోటి సోదరి మనులారా, నేను మిమ్మల్నందరినీ ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం ఇస్లాంలో తల్లిదండ్రులకు ఉన్న గొప్ప స్థానం మరియు వారి హక్కుల గురించి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకుందాం. అల్లాహ్ తల్లిదండ్రులకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చాడు. వారి పట్ల మనం ఎలా ప్రవర్తించాలో స్పష్టంగా తెలియజేశాడు. అమ్మ అంటే అనురాగం, నాన్న అంటే ఆప్యాయత. ఇద్దరు కలిసి ఉంటేనే కుటుంబం. ప్రతి వ్యక్తి తల్లిదండ్రుల దీవెనల కోసం పరితపించాలి. ప్రతి మతంలో తల్లిదండ్రులకు ఉత్తమ స్థానం ఇవ్వడం జరిగింది. పువ్వులు ఎలాగైతే సువాసన జల్లుతాయో, తల్లిదండ్రులు కూడా మన జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తారు. తమ పిల్లల కోరికలు తీర్చడానికి, వారికి సంతోషాలను ఇవ్వడానికి పగలనక రాత్రనక కష్టపడతారు. వారి కోరికలు త్యాగం చేసుకుని వారి జీవితాన్నంతా పిల్లల మంచి భవిష్యత్ కోసం ధారపోస్తారు. ఇలాంటి త్యాగమూర్తులు తల్లిదండ్రులు. సూరా ఇస్రా ఆయత్ నంబర్ 17 లో ఇలా చెప్పడం జరిగింది. వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. అల్లాహ్ ఖురాన్ లో చెబుతున్నాడు, మీరు నన్ను తప్ప మరెవరిని ఆరాధించకూడదు మరియు తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. వారిలో ఒకరు గాని ఇద్దరు గాని వృద్ధాప్యానికి చేరుకుంటే వారిని చీ అని కూడా అనకు. వారిపై అరిచి కేకలు వేయకు. వారితో గౌరవంగా మాట్లాడు. ఈ ఆయత్లో అల్లాహ్ అంటున్నాడు, నన్ను తప్ప మరెవరిని ఆరాధించకండి. బహుదైవారాధనను అల్లాహ్ ఇష్టపడడు, ఇంకా క్షమించడు కూడా. అల్లాహ్ ఆరాధన తర్వాత తల్లిదండ్రుల పట్ల దయతో ఉండాలని ఆదేశిస్తూ వారి హక్కులను, వారి వృద్ధాప్యంలో వారికి ప్రత్యేక శ్రద్ధ, దయ, ప్రేమ అవసరమని తెలియజేస్తుంది. ఖురాన్ లో పదే పదే ఆదేశమిస్తున్నాడు, వబిల్ వాలిదైని ఇహ్సానా, వబిల్ వాలిదైని ఇహ్సానా. తల్లిదండ్రులతో మంచిగా మెలగండి. ఎందుకంటే తల్లి తన గర్భంలో నిన్ను 9 నెలలు మోస్తుంది. తన రక్తాన్ని ఆహారంగా చేసి నిన్ను పాలనిచ్చింది. అతి కష్టమైనటువంటి నొప్పులను ఓర్చుకొని కడుపు తీంచుకొని నిన్ను జన్మనిచ్చింది. అంత నొప్పిని ఓర్చుకొని భరించి జన్మనిచ్చి నిన్ను చూసిన మరుక్షణమే ఆ నొప్పులను మర్చిపోయి సంతోషిస్తుందే ఆ మహానుభావురాలే తల్లి. ఒక హదీసు ప్రకారం ఒక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, నేను నా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టి హజ్ యాత్ర చేయించాను. అయితే నేను నా తల్లి రుణాన్ని తీర్చుకున్నట్టేనా అని అడిగాడు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, నిన్ను జన్మనిచ్చేటప్పుడు పడ్డ అవస్థల్లో, పడ్డ కష్టాల్లో ఆ నొప్పిని భరించిన ఆ నొప్పుల్లో ఒక్క నొప్పి సమానం కూడా కాలేదు. నువ్వు నీ తల్లి రుణం ఎప్పటికీ తీర్చలేవు అన్నారు. ఒక హదీసు ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
వారికి ఓ వ్యక్తి వచ్చి అడుగుతాడు, నా మంచి ప్రవర్తనకు ఎక్కువ అర్హులు ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, నీ తల్లి అంటారు. అదే ప్రశ్న రెండోసారి అడుగుతాడు. అయితే రెండవసారి కూడా నీ తల్లి అంటారు. మూడవసారి మళ్ళీ నా మంచి ప్రవర్తనకు అర్హులు ఎవరు అని అడుగుతారు. అయితే అప్పుడు కూడా ప్రవక్త మూడవసారి కూడా నీ తల్లి అంటారు. మళ్ళీ అడుగుతాడు, దాని తర్వాత అని నాలుగవసారి అడిగినప్పుడు నీ మంచి ప్రవర్తనకు ఎక్కువ అర్హుడు నీ తండ్రి అంటారు. అయితే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 సార్లు నీ తల్లి అని, 4వసారి నీ తండ్రి అంటారు. ఈ హదీసు ప్రకారం ఇస్లాంలో తల్లికి తండ్రి కంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే ఒక సమావేశంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని ఉన్నారు. అక్కడ ఒక సహాబీ వచ్చి, నా తండ్రి నాకు చెప్పకుండా నా డబ్బులు తీసుకుంటుంటాడు, ఖర్చు పెట్టుకుంటుంటాడు, నేను ఎన్ని చెప్పినా అసలు వినడు అని నా తండ్రికి నచ్చ చెప్పండి అని ఫిర్యాదు చేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సహాబీ తండ్రిని పిలిపించారు. ప్రవక్త నన్ను రమ్మన్నారా అని వస్తూ దోవలో తన మనసులోనే ఒక కవిత చెప్పుకుంటూ వస్తున్నాడు. అది అల్లాహ్కు నచ్చి అల్లాహ్ జిబ్రీల్ అలైహిస్సలాంకు ఆదేశం ఇస్తాడు, నువ్వు ఈ కవిత్వం మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పు. అయితే ఆ వ్యక్తి సభలో రాగానే అని నా తండ్రి, మీరు కొద్దిగా మా నాన్నకు నచ్చ చెప్పండి అని అనగా, అప్పుడు ప్రవక్త నీ మాట తర్వాత వింటా, ముందు నీ తండ్రి వస్తు తోవలో ఏదైతే కవిత చెప్తున్నాడో ఆ కవితను ముందు వినిపించు అని అన్నారు. ఓ ప్రవక్త, నేను కవిత్వం మనసులోనే అనుకున్నా, ఇంకా నా చెవులు కూడా వినలేదు, మీకు తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వినండి అని చెప్పడం మొదలు పెట్టాడు. ఓ నా కొడుకా, నువ్వు పుట్టిన రోజునే మా కష్టాలు మొదలయ్యాయి. నువ్వు ఏడుస్తుంటే మేము నిద్రపోయే వాళ్ళం కాదు. నువ్వు తినకుండా ఉంటే మేము కూడా పస్తున ఉండేవాళ్ళం. నీకు జ్వరం వచ్చినా, నువ్వు అనారోగ్యంతో బాధపడ్డా వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళేవాళ్ళం. నువ్వు ఎక్కడ చచ్చిపోతావుననే భయం రా. నిన్ను ఎండ నుంచి, వాన నుంచి మరి చలితో కాపాడడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఎందుకంటే నీకు ఎలాంటి లోటు రాకూడదని. ఏది సంపాదించినా నీ కోసమేరా, ఏది పోగు చేసినా నీ కోసమే కదరా. నిన్ను యవ్వనంలో చూడడానికి నేను ఇంత కష్టపడ్డానే. నువ్వు ఇప్పుడు బలవంతుడివి అయిపోయావు, నేను బుద్ధిని అయిపోయాను. ఇప్పుడు నా కోరిక నెరవేరింది. ఈ మిగిలినంత కాలం నీ ఛాయలో గడపాలనుకున్నా, కానీ నువ్వు యవ్వనంలో వచ్చిన వెంటనే నీ ఆలోచనే మారిపోయింది. నీ కళ్ళు నీ నుదుటికొచ్చాయి. నువ్వు చెప్పే మాటలకి నా హృదయం పిండినట్టుంటుంది. నువ్వు ఏ భాషలో అయితే మాట్లాడతావో ఈ విధంగా ఒక పని మనిషితో కూడా మాట్లాడదు. ఈ బాధ ఒక తండ్రి ప్రవక్తకు కవిత రూపంలో చెప్తున్నాడు. నేను నా ఆశలన్నీ మర్చిపోయాను. పని మనిషిని కూడా ఏమైనా బాగున్నావా, తిన్నావా అని అడుగుతారు, కానీ నువ్వు నాకు అది కూడా పని మనిషి కూడా స్థానం ఇవ్వలేదు. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నేను నీ తండ్రిని కాను, నీ పని మనిషిని. నువ్వు నన్ను పని మనిషినే అని ఒక పూట అన్నం పెట్టలేవరా. ఈ కవిత చెబుతూ ఆ వృద్ధుడి చూపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై పడుతుంది. అప్పుడు ప్రవక్త ఆ కవిత వింటూ ఆయనకు ఎంత బాధ కలుగుతుందంటే ఏడ్చి ప్రవక్త గడ్డం మొత్తం తడిచిపోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోపంతో లేచి ఆ సహాబీ యొక్క చొక్కా పట్టుకొని, నువ్వు మరియు నీ దగ్గరున్న సర్వస్వం, నీ సంపాదన అంతా మరియు అంతా నీ తండ్రిదే. కనీసం నువ్వు పెట్టుకున్న పేరు కూడా నీ తండ్రి ఇచ్చిందే అని అంటారు. అందుకే అంటారు, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది మరియు తండ్రి స్వర్గపు ద్వారాలలో ఒక ద్వారం. హజరత్ అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, నువ్వు స్వర్గంలో పోవాలన్నా, స్వర్గపు ద్వారంలో ప్రవేశించాలనుకున్నా స్వర్గంలో పోలేవు.
నువ్వు 5 పూటల నమాజ్ చేసిన, పేదవాళ్లకు దాన ధర్మాలు చేసిన, హజ్ యాత్రలు చేసిన, ఉమ్రాకు పోయి వచ్చిన నీ వ్యవహారం తల్లిదండ్రులతో మంచిగా లేనిచో నువ్వు స్వర్గంలో ప్రవేశించలేవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు, వృద్ధాప్యంలో చేరిన నీ తల్లిదండ్రులను నువ్వు కనీసం ప్రేమతో చూసినా నీకు పుణ్యం లభిస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరో తెలుసా? వృద్ధాప్యానికి చేరిన తల్లిదండ్రులను ఉంచుకొని వారికి సేవ చేసి పుణ్యం సంపాదించుకొని వాడు ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదైనా జబ్బు వచ్చి అనారోగ్యంతో బాధపడుతుంటే తన జీవితంలో సంపాదించిన సంపాదన అంతా ఇల్లు తాకట్టి పెట్టుమని తన పిల్లలకు నయం అయ్యే వరకు చికిత్స చేస్తారు. వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. ఈ ప్రపంచంలో 100% 100% నిష్కల్మషంగా ఏ అర్థం లేకుండా నిన్ను ప్రేమించేది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే. అలాంటి వాళ్ళను నువ్వు రోడ్లపై, వృద్ధాశ్రమాల్లో, ఓల్డేజ్ హోమ్స్ లో వదిలివేయడం సరైనదేనా? మా ముస్లిం సమాజంలో ఈ ఓల్డేజ్ హోమ్లో వృద్ధులను తీసుకొని వెళ్ళి వదిలివేయడం తక్కువే. కానీ మేము వెస్టర్న్ కల్చర్ ని ఫాలో అవుతున్నాము. ఇదే కాకుండా మనం ఎన్నో చోట్ల వెస్టర్న్ కల్చర్ ను ఫాలో అవుతున్నాము. దీని ద్వారా మన సమాజం పాడవుతుంది. ఇదే కాకుండా మనం ఎన్నో చోట్ల వెస్టర్న్ కల్చర్ ను ఫాలో అవుతున్నాము. బర్త్డేస్ అని, మ్యారేజ్ యానివర్సరీస్ అని ఇవన్నీ మనవి కావు. కానీ మనం వీటిని పూర్తిగా వదిలిపెట్టాలి. అప్పుడే మనం ఈ ఓల్డేజ్ హోమ్ ను మూసివేయగలుగుతాం. కవిత గ్రంథమైన ఖురాన్ ఏం బోధిస్తుంది అంటే, వృద్ధాప్యానికి చేరిన నీ తల్లిదండ్రులకు సేవ చేయకుండా, ప్రేమించకుండా, గౌరవించకుండా నువ్వు స్వర్గంలో ప్రవేశించలేవు. అందుకోసమే మనం మన తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలి. ఓ అల్లాహ్, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు ఎలాగైతే నన్ను ప్రేమ ఆప్యాయతతో చూసుకున్నారో అలాగే నువ్వు కూడా నా తల్లిదండ్రులపై దయ చూపు అని ఎల్లప్పుడూ మనం మా తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తూ ఉండాలి. అల్లాహ్ మమ్మల్ని అందరినీ మా తల్లిదండ్రులను ప్రేమ, ఆప్యాయత, గౌరవం మరియు వినయంతో చూసుకునే సద్బుద్ధి ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆమె ఒక చిన్న పద్యం చెప్పి నేను కవిత చెప్పి ఈ ప్రసంగం ముగిస్తాను. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు తెరిచి ప్రేమించేది స్నేహితురాలు, కళ్ళు ఉడిమి ప్రేమించేది భార్య, కళ్ళలో ప్రేమ కనిపించకుండా ప్రేమించేది అమ్మ, కళ్ళు మూసుకునే వరకు ప్రేమించేది మీ నాన్న. అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని నిన్ను పరిచయం చేస్తాడు. అమ్మ భద్రత, నాన్న బాధ్యత. ఆకలి తెలియకుండా అన్నం పెట్టేది అమ్మ, ఆకలి విలువ తెలియజేసేది మీ నాన్న. జీవితం అమ్మది, జీవనం నాన్నది. వీళ్ళిద్దరి ప్రేమ జీవితంలో పొందిన వారు మహానుభావులు.